ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కాశీలో తెలుగు వైభవం కార్యక్రమం 10 రోజులుగా జరుగుతుందని నాకు నిన్ననే తెలిసిందండి. నిన్న వచ్చాను, స్వామివారి ప్రసంగం విన్నాను. మళ్ళీ ఈ రోజు వచ్చాను, ఇది 2వ రోజు నేను రావడం. అయితే ప్రతిరోజు ఈ కార్యక్రమం 10 రోజులు ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంగా స్వామివారిని అంటే షణ్ముఖ వేద శర్మ గారిని ప్రతిరోజు అలా పూర్ణ కుంభంతో ఆహ్వానం పలుకుతూ అలా మంగళ వాద్యాలతో తీసుకొస్తారటండి. నేనైతే ఇది చూడటం 2వ రోజు కదా. అలాగే మధ్యాహ్నం పూటము రాధా మనోహర్ దాస్ గారి అద్భుతమైన హాస్య ప్రసంగం, మనకు చురుకులు బాగా అంటిస్తూ మాట్లాడతారు కదా, అది మీకు తెలిసిన విషయమే. ఆయన మాటలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు వచ్చారు కదా వేది మీదకి. ఆయన ఏం చెప్తారో అమృతధారణ మనం కన్నులతో తిలకించి శివులతో విందామండి. రామాయణం వేద సమం. రామనామం ఒక్కటుంటే 7 కోట్ల మంత్రాల సారం. అందుకే భారతీయుల హృదయ నాదము రామనామం కావాలనే ఉద్దేశంతో రామాయణం గురించి ఏది అడిగినా చెప్పగలిగే స్థితిలో భారతీయులు ఉండాలి. మన బృందం గురించి మనకే తెలియకపోతే ఎలాగా? వరుసగా 4 అన్నదమ్ముల పేర్లు రామాను గురించి చెప్పమంటే చెప్పలేని స్థితిలో ఉన్న యువతరానికి రామాయణం గురించి అత్యంత సులభమైన పద్ధతిలో అందించారంటే, ఎంతో సులభంగా ఇవ్వాలంటే ఎంతో కష్టపడాలి. అంత కష్టపడినటువంటి మా రామసేవా సమితి వారు వీరందరూ కూడా ఎంతో అంకిత భావంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి సద్గ్రంథాన్ని విశ్వేశ్వర సన్నిధిలో మనం ఆవిష్కరించుకోవడం అనేది స్వామి అనుగ్రహం. ఎందుకంటే స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మంత్రం రామనామం. రామ మంత్రాన్ని ఉపదేశయే ఈశ్వరుడు, మనకు తెలిసినదే. అంతేకాదు రామనామం బిల్వపత్రాల మీద రచించి ఇస్తే ఆయన సంతోషిస్తాడు. అందుకే స్వామి పూజ చేసినప్పుడు ప్రతి బిల్వపత్రాన్ని శుభ్రం చేసి రామ అని రాసి విశ్వేశ్వరుడికి పూజ చేయడం మనం గమనించినట్లయితే, రామనామం తన ఒంటికి తగిలితే పులకించిపోతాడు శివుడు. ఎవరైనా రా అంటేట మా అంటాడేమో అని చెవి ఒక్కి వింటాడు స్వామి. మా అంటే సంతోషిస్తాడు. పద్మపురాణం చెప్తున్నట్టు అంశం. అటువంటి నామం, అటువంటి దైవం. రామాయణం మొదలు చదివినప్పుడు ధర్మం తెలుస్తుంది, ఇంకా చదివితే భక్తి పెరుగుతుంది, ఇంకా చదివితే జ్ఞానం వస్తుంది, ఆపై మోక్షం వస్తుంది. ఇది విశ్వానుగ్రహం కావాలంటే కాశీని ఆశ్రయించాను అసలు. ఇలాంటి ఉన్నాయని కూడా మనకు తెలియదు, కానీ బ్రహ్మదత్త పురాణంలో కథిస్తుంది. ఎప్పుడైతే మాట చెప్పాడో, నాకు ఇంకా రాజధర్మం ఉంది, కుటుంబం చూడాలి, అది బంధంతో కాదు బాధ్యతతో, ఎప్పుడు ఉందా యోగం అంటూ అనుకున్నాడు. కానీ చెప్తున్నప్పుడు పురాణం దగ్గర ఆయన అడిగాడు. మహర్షులు చెప్పారు. అక్కడ అనేక మంది శ్రోతలు వచ్చి కూర్చున్నారు. అందరూ విన్నారా? అందరిలో ఒక ఆమెకు మాత్రము అది మనసుకు తాకింది. తీరా చూస్తా ఆమె పెద్ద యాజ్ఞికురాలు కాదు, వేశ్య, పేరు కామకళ. ఆమె విష్ణు అంటే అపారమైన భక్తి. కానీ మొదటి నుంచి ఆ వృత్తిలో ఉన్న కారణంగా ఆ వృత్తిని అవలంబిస్తున్నది, వేశ్యావృత్తిని అవలంబిస్తుంది. ఈ మాట విన్నాక ఆవిడకి ఒక పశ్చాత్తాపం కలిగింది. కనుక పశ్చాత్తాపం కలగాలన్నా యోగం ఉండాలి. కొందరు ఎన్ని చెప్పినా చదివించనండి అంటే వాడు యోగులు నేను కదా, ఏమీ లభించడు వాడు. ద్వారా అయితే ఇంకా కథ దాటి సబ్జెక్టుకి వెళ్తే మన తిరుపమయ్యండి. అంత దృఢమైన చిత్తంతో ఉన్న వాళ్ళకి నమో నమః. చలించండి, సెన్సిటివిటీ ఉండాలి. మాటకి చలించిపోయిందండి. చలించిపోవడమే కాదు, అసలు మనుష్య దేహం పొంది కూడా భగవత్ప్రాప్తి పొందడానికి సాధన చేయకపోతే వాడిని వ్యర్థుడు అన్నది అని ఆమె ఇక్కడ. ఈ భావం కలగాలంటే కూడా పురాణ ఉండాలి. వాడిని వ్యర్థుడు అన్నది. కనుక నేను సాధకం కోసం ఏమీ చేయలేదు, కనుక కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నాకున్న సర్వము విడిచిపెట్టి, భోగలాలసి విడిచిపెట్టి పూర్తి వైరాగ్యంతో వెళ్ళాలని మనస్సులో అపారమైన వైరాగ్యం కలిగింది. ఆమెలో అంతో ఎంతో ఉన్న విష్ణుప్రీతి వైరాగ్యం కలిగింది. అది కాసింత విష్ణుభక్తి ఉన్నా మనం నశించిపోము. ఒక్క నిప్పు రవ్వ ఉన్నా నెమ్మదిగానైనా తగలబెడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ నిప్పు రవ్వంత భక్తి ఉండాలి. అలాగే నిప్పు రవ్వ మీద ఇసుక పోషిస్తే మరి ప్రమాదం. ఆ రవ్వంత భక్తిని జ్వలింపజేయాలి అంటే 6 రోజులు శ్రద్ధగా విన్నవారికి ప్రశ్న రానే రాదని నేను దాన్ని వివరించబడుతుంది. మొత్తాన్ని విష్ణువు కాశీ. అలాంటి కాశీకి వెళితే నాకేమైనది? పైగా ఆయన ఏదైనా సమర్పించాలి కదా. ఊరికి వెళ్ళి ఆయన ఇచ్చే పుణ్యం మూట కట్టుకోవడమేనా? నాకు తెలిసింది గాన విద్య, నాట్య విద్య. ఆ 2 కాశీలో విశ్వర్పణగా చేస్తారు. తనకు తెచ్చిన విద్యని నారాయణార్పణం చేయాలి. అలా చేసుకుంది. ఇంతవరకు ఇంకొకరి వినోదం కోసం ఆడిపాడాడు.
ఇప్పుడు నారాయణుడి కోసం నారాయణ గానం చేస్తూ బతుకుతాను. రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు కదా త్యాగయ్య. అలా జీవిస్తానని వచ్చేసింది. పైగా ఇన్నాళ్ళు నేను రూపాజీవిగా బ్రతికాను. రూపాజీవి అంటే శరీర రూపం వల్ల బ్రతికేవాడు. అది సౌందర్యంగా ఉంటేనే వాడికి ఉపాధి. ఆ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ సౌందర్యాన్ని ఇతరులకు అర్పిస్తూ బ్రతికేవాడు రూపాజీవులు అంటారు. అయితే అలా జీవించిన కర్మ కొందరికి రాసి పెడితే వాటిలో కూడా నియమాలు చెప్పిందండి మన శాస్త్రం. వాటిలో కూడా కొన్ని నియమాలు పాటిస్తే పాపం ఉంటుంది. ఎంత అద్భుతమైన సనాతన ధర్మం అండి. ఇక్కడ ప్రతి వారి వృత్తిలో కొన్ని నీచ వృత్తులు ఉండవచ్చు కాక ఆ నీచ వృత్తి అనుసరిస్తున్నందుకు ప్రాయశ్చిత్తముగా కొన్ని చేసుకోవాల్సిన విధానాలు చెప్పారు. ఎంత అద్భుతమైన సంస్కృతి వినాలంటే వాడికి ఓపిక ఉండాలి. అప్పుడే కళ్ళు నిమిది నేత్రములు అయితే చెప్పలేదు, కానీ అసలు శ్రద్ధాలుగా వింటే మాత్రము ప్రతి వాడికి తరింపజేయగలిగిన అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క మతం సనాతన ధర్మం మతం. నువ్వు పడిపోతున్న నాశనం చేయకుండా విధిస్తే అని చెప్పించదు. ఏదైనా నువ్వు బాగుపడవచ్చు, దాని పద్ధతి ఇది అని చెప్తారు. అప్పుడు ఆ ఒక మాట ఉంటుంది, నాలో ఈ పరివర్తన ఎలా వచ్చింది? సత్సంగ ప్రభావం. కనుక సాధనలో మొదటి మెట్టు చివరి మెట్టు దాకా నడిపించేది సత్సంగం. ప్రియో ధన్యకర సుపావన, సుఖమైన ఆనందం కలిగిన వాడు, శాంతమైన శరీరం కలిగిన వాడు సనాతనుడు రతిప్రియుడు. ఎంత గొప్ప మాట వేశారు. రతిప్రియ అంటే ఆత్మరతిప్రియ, తనలో తాను ఆనందించేవాడి పట్ల ప్రీతి కలిగించాడు. అదే బాహ్యవస్తు జనిత ఆనందం కోసం తాపత్రయపడ్డవాడు పట్ల ఆయన దృష్టి పెట్టండి. తనలో పరమాత్మను చూస్తూ ఆనందించేదాన్ని ఆత్మరతి అంటారు. అది కలిగిన వారి పట్ల ప్రియం కలిగిన వాడు, అది రతిప్రియ శబ్దానికి అర్థం. ధన్యకర, ధన్యతనిచ్చేవాడు, అత్యంత పవిత్రుడైన వాడు. ఆయన ఏమి ఇవ్వడయ్యా? ఏదైనా ఇస్తాడు. కురూప దుర్భాగ్య దరిద్ర ధారణ. రూపములో కురూపమైతే దాన్ని తొలగిస్తాడు, దౌర్భాగ్యాన్ని తొలగిస్తాడు, దరిద్రాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే సదా దయావా, ఎంతో దయాలు. మనలో శ్రద్ధయా సుఖినో లోకాః, శ్రద్ధయా సుఖినో లోకాః. శ్రద్ధ వల్ల పాపనాశనం. శ్రద్ధ ఉన్నవాడి సుఖాన్ని పొందుతాడు, శ్రద్ధ ఉన్నవాడి శాంతిని పొందుతాడు. అందుకే శ్రద్ధ పెరగాలంటే శ్రవణేన పరాసిద్ధి, శ్రవణేన పరం సుఖం, శ్రవణేన పరం జ్ఞానం, ధర్మానికి శ్రవణేనట. ధర్మం కానీ భక్తి కానీ జ్ఞానము కానీ మహాత్ముల వల్ల శ్రవణం చేయడం వల్లనే వస్తుంది. అది ఒక్క సాధన చేయ రోజు శ్రవణించి 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 శ్రవణం చేస్తూ ఉన్న కొద్దీ నువ్వు మరిచిపోతున్న భగవంతుడిని గుర్తొస్తాయి, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు గుర్తొస్తాయి. లోకం వెళ్తున్న మనసు పరమాత్మకు తెలుస్తుంది. శ్రవణం శ్రవణం కానీ శ్రవణం శ్రద్ధనిస్తుంది, శ్రద్ధ సాధనిస్తుంది, సాధన పరమాత్మ ఇస్తుంది. ఇది విధానం. ఇది నేను తెలుసుకున్నానంటే ధన్యురాలు అమ్మా, నీ సాధన చేసుకుంటున్నావు, ధన్యురాలు, విష్ణు అనుగ్రహం నీకు కలగాలి కోరుకుంటున్నాను అని అంటే ఆమె తిరిగి వచ్చి తన సాధన తాను చేసుకుంటారు. కాశీని విడిచిపెట్టకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళాలని ఆలోచనేది. అలాంటి స్థితిలో ఒక బ్రాహ్మణ పత్ని పతివ్రత దానికి తగ్గ వస్త్రధారణ చేసుకుని అది వచ్చి, నేను ఎప్పుడు ఈ కాశీ వచ్చి ప్రతిసారి గమనిస్తున్నాను, మహాభక్తితో సాధన చేస్తున్నాను. ఇంత వైరాగ్యం, ఇంత సౌందర్యవత్వం నీకు ఎలా వచ్చింది? అయితే సౌందర్యం నీకు ఎంత ఉందని స్పృహ కూడా లేకుండా గుండికి తీసుకున్నాను. ఏమీ పట్టకుండా ఒట్టికి వ్యాపారాలు చేసుకోవట్లేదు, అయినా నీ సౌందర్యం అలా వినిమిట్లు పెరుగుతుంది. ఇంత సౌందర్యం కలిగిన నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు అంటే, నేను విదర్భ నగరంలో కామకళని వేశ్య, చూడండి ఏమీ దాచుకోవట్లేదు, అలా వేశ్యగా ఉండేవాడు. కానీ వైరాగ్యం పొంది కాశీలో కాలం గడుపుతున్నాను అంటే అసలు యువతలకి అవన్నీ తర్వాత చూసుకున్నాను. వయస్సు, రూపము, వీటి గురించి ఉంటుంది కదా, అవన్నీ విడిచిపెట్టి ఇలా వచ్చారు. పైగా ఒకప్పుడు ఆవృత్తిలో ఉన్నానన్నావు, ఇంత పాపంతో ఉండి నేను ఇక్కడికి ఎలా వచ్చారు అంటే, కాశీకి వచ్చిన పాపం ఉంటుందా? కేశవస్మరణ సంబంధం చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేవరైతే ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత పాపాలు లేవు, పాపం చేయకూడదు. పూర్వపాపాలు కాశీ రావడంతోటనే పూర్వజన్మ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయని ఆయన ప్రసంగంలో చెప్పారు కదండి. ఇప్పుడు ప్రసంగానంతరం వారికి, వారి సతీమణికి సన్మాన కార్యక్రమం అండి, మనం వీక్షిద్దాం, చూడండి. యజ్ఞో వై సన్మానం పూర్తయిన వెంటనే రాధా మనోహర్ గారు పాడిన పాటండి, విందాం. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలమండో
సత్యమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో ధర్మమ్ములు పరతంత్రంబులు స్వతంత్ర భారత దరిద్ర జగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండో పరకుతంత్రముల చీల్చండో భారత కీర్తిని నిలపండో మన భారత కీర్తిని నిలపండో మన దేశ సంపదని విదేశాలకి ఎలా మోసుకెళ్తున్నారో చూడు. వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు. దివ్య తత్వము భవ్య జీవనము విలసిల్లిన మన విమల భారతిని ధర్మర రాధా మనోహర్ దాస్ గారు పాడిన పాట హిందువులను ఉత్తేజపరుస్తూ అద్భుతమైన గానామృతం బాగుంది కదండి. తదుపరి మన షణ్ముఖ శ్రమవేద శర్మ గారి చేతుల మీదుగా ప్రముఖులకు మరి పండితులకు సన్మానాలు జరుగుతున్నాయండి. మీరు కూడా వీక్షించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే కనుక అప్పుడు కాశీలో ఉండడం జరిగింది కాబట్టి ఈ భాగ్యాలన్నీ నాకు దక్కినాయి. నేను చూసిన మన తెలుగు వైభవాన్ని కార్యక్రమంలో జరిగిన విశేషాలు మీకు కూడా పంచాలని ఈ వీడియోని నిక్షిప్తం చేసి ఇలా పెట్టడం జరిగిందండి. మరి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మీ నాగేశ్వరాన్ని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.